looking at this, so we'll go to the sermon. Looking at this picture, what comes to your mind? చూడండి, ఇక్కడ ఒక స్క్రీన్ మీద మీకు ఒక మరి పిక్చర్ ఉన్నది. ఇది చూసిన వెంటనే మీ మనసుకు ఏమి అనిపించింది, ఏమొచ్చింది మీ మనసులోనికి? What do you call it? మీరు ఏమంటారు దాన్ని? ఇక్కడ స్క్రీన్ చూడాలి అందరూ. అమ్మా, Wolf in sheepskin. ఓకే. సో అది తోడేలు గొర్రె చర్మం కప్పుకుని ఉందని మరి ఒకరు అన్నారు. చూద్దాం. So you might have already understand what am I going to talk, and in fact the basic introduction has been given in the service opener. మరి ఆ యొక్క మరి ప్రారంభ వీడియోలో కూడా దీని గురించిన కొన్ని సంగతులు మనం చూసాము. కాబట్టి మీకు ఏదైనా అంచనా వచ్చి help me with sermon titles, okay? Selena said wolf in sheepskin. Any other you can suggest? గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు. సమ్ క్రియేటివ్ థాట్స్. రండి మీరు చెప్పండి. ఇప్పుడు పోల్ అన్నమాట. డిసీట్ ఓకే. మోసము ఓకే. Cunning. Good. Give me some sermon titles. I'm really looking for. You are watched. Okay. You are watched. Okay. You are under watch. You are under watch. Okay. Watch. You are under surveillance అన్నట్టుగా. ఓకే. మీరు చూడబడుతున్నారు అనేటువంటి టైటిల్. ఇంకేమైనా చెప్పండి, ఇంకా కొన్ని చెప్పండి. Any other? ఇంకేమన్నా? I want to use it outside, so I need your inputs. సో ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎక్కడైనా నేను చెప్పడానికి ఉంటుంది. మీరు చెప్పండి కొన్ని టైటిల్స్ అన్నట్టుగా. ఓకే. Any other titles? చూసిన వెంటనే ఏమనిపించిందండి? ఏదైనా ఆందోళన, గాయపడినట్టుగా అన్నట్టుగా కనబడుతుంది. ఓకే. సంథింగ్. Evil wants to be in righteousness. Good. Okay. Very good. Okay. I appreciate that. So well, please think about them even at the end of the church service also. Please feel free to share your thoughts. I'm really looking forward to listen to them. So for this ఇంకేమైనా ఉంటే మీరు తర్వాత నాకు తెలియజేయండి. ఓకే. For this evening I would like to call it as wolves in wool. చూడండి. ఓకే. సో wolves in wool. ఉన్ని అంటారు చూడండి. ఉన్ని, గొర్రె చర్మము ఉన్ని అంటారు కదా. ఆ ఉన్నిని కప్పుకున్న తోడేలు అన్నట్టుగా. And that picture itself speaks volumes. చూడండి, ఆ యొక్క పిక్చర్ని చూసినప్పుడే మరి చాలా విషయాలు మన మనసుకు వస్తూ ఉంటాయి. We all are familiar with this saying, all the glitters are not gold. సో మెరిసేవన్నీ బంగారం కాదని ఒక సామెత మనం అందరం విన్నవారమే. And similarly, అదే రీతిగా not every voice that echoes from the pulpit is heaven sent. చూడండి, అదే రీతిగా పిల్లరా, ఈ యొక్క మరి వేదిక నుండి చెప్పబడుచున్న వాక్యాలన్నీ పరలోకం నుండి వచ్చిన కావనేది కూడా మనం గమనించాలి. So church today we have come here not only to worship but to wake up. మరి చూడండి, మనము ఆరాధన చేయడానికి వస్తున్నాము, అంత మాత్రమే కాదు, ఏది పరలోక స్వరము అని వినే మెలకువ కొరకు కూడా మనం చూడాలి. In the world flooded with podcasts, preachers and influencers, the line between the truth and the deception has never been so thin as it is today. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏమిటంటే, ఏది మరి అసలైనది, ఏది అసత్యమైనది అనే దాన్ని తెలుసుకోవడానికి చాలా కొద్దిపాటి వ్యత్యాసం మాత్రమే ఉంటున్న రోజులు ఇవి. ఎక్కడ చూసినా పాడ్కాస్ట్లు కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్న రోజులు ఇవి. Scripture warns us not gently but urgently that false teachers will arise not from the outside but from within the church. మరి సంఘంలోనే మీలోనే అబద్ధ బోధకులు ఉందరు అని వాక్యము చాలా గట్టిగానే చెప్తుంది, నెమ్మదిగా అయితే చెప్పడం లేదు. This is one of the main teachings of 1 Timothy. మరి మొదటి తిమోతి పత్రికలో ఇటువంటి ఒక హెచ్చరికనే మరి ముఖ్యాంశముగా మరి ఉత్తరంలో మనం చూస్తూ ఉన్నాము. And these false teachers they won't come as with whom we can easily recognize. కాబట్టి ఈ యొక్క అబద్ధ బోధలు లేక బోధకులు అనేటువంటి వారు చూడగానే గుర్తుపట్టే విధంగా మాత్రం వారైతే రారు. And they come very gently. మరి వారు చాలా మరి నెమ్మదిగా వస్తూ ఉంటారు. They'll come with charisma. మరి వాళ్ళు ఆకర్షించుకునే విధానంతో వస్తారు. మరి వాక్చాతుర్యం ఉంటుంది. And just enough scripture to sound convincing.
కాబట్టి వారు ఎంచుకునే వాక్యాలు కూడా ఎలా ఉంటాయంటే వినగానే అబ్బా ఇది కదా వాక్యం అన్నట్టుగా అనిపించేలాగా వారు వస్తారు, మాట్లాడతారు. And Jesus called them what Selina said, మరి wolves in sheep skin. మరి చూసారా, యేసు ప్రభు రోజుల్లోనే వారికి ఒక పేరు పెట్టబడింది. మరి సిస్టర్ గారు తెలియజేసినట్టుగా గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు. And Paul said that they will twist the truth to draw away disciples after themselves. ఓకే, తమ వెంబడి మరి శిష్యులను మరి కొనిపోయేటట్టుగా వారి యొక్క ప్రచారాలు ఉంటాయని పౌలు చెప్పకనే చెప్పారు. And Peter uses even unique language. మరి పేతురు గారు చూస్తే ఇంకా ఒక ప్రత్యేకమైన మాట వాడినారు. And he described them as springs without water and mist driven by a storm. చూడండి, గాలికి కొట్టుకొని పోయే మరి గడ్డిలాగాను, ఏమండి నీళ్లు లేని బావుల్లాగాను అన్నట్టుగా పేతురు గారి యొక్క వర్ణన వీరిని గూర్చి చెప్పబడుతుంది. We'll find it in 2 Peter 2:17. మరి అది 2 పేతురు 2:17లో ఆ మాటలు మనం చూడవచ్చు, వీరిని గూర్చి చెప్పిన వర్ణనలు. And as I'm going to talk about some false teachers and some this evening, మరి ఉదయకాల సమయంలో ఇటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నప్పుడు my goal is not to point fingers at them, మరి వారి వైపు వేలెత్తి చూపించడం నా ఉద్దేశం కాదు కానీ but to sharpen our discernment. అయితే వారి వైపు వేలెత్తి చూపించడం కాదు కానీ మన బుద్ధిని పదును పెట్టుకోవడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. And to challenge us to stick unto the never changing word of God. మరి ఎన్నడూ మారని నిత్య వాక్యానికి మనం ఇంకా దగ్గర అవ్వాలన్న ఒక ఉద్దేశం మాత్రమే. I found an interesting statement. It said, I don't know who said this, but I found it. It said, because when the pulpit becomes polluted, the pews suffer. చూడండి, ఈ యొక్క వేదిక మరి ప్రసంగ వేదిక ఏదైతే ఉందో అది కానీ కలుషితమైతే వినేవారిలో వారు కలుషితం అవుతారనేటువంటిది ఎవరో చెప్పారు, ఎవరు చెప్పారు నాకు అది గుర్తులేదు కానీ మంచిగా ఉందా కొటేషన్ మనం తీసుకున్నాం. And when the truth is compromised, souls are at stake. చూడండి, అలాగే సత్యం విషయంలో రాజీ పడితే రక్షించబడే ఆత్మలు నష్టపోతాయి. So Paul also starts his epistle writing about these false teachers only. కాబట్టి పౌలు గారు ఆ దినాల్లో అన్నట్టుగా తన యొక్క లేఖ ప్రారంభంలోనే వీరిని గురించి కొన్ని విషయాలు చెప్పి ప్రారంభిస్తూ ఉన్నాడు. You'll find it in 1 Timothy chapter 1, the starting verses from 3 to 6. మరి 3 నుంచి 6 వచనాలు, మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి 6 వచనాల్లో వారిని గూర్చిన కొన్ని వర్ణనలు ఇక్కడ పౌలు గారు తన పత్రికలో రాసి పెట్టాడు. Here Paul says, as I urged you when I went into Macedonia, stay there in Ephesus, so that you may command certain people not to teach false doctrines any longer, or to devote themselves to the myths and endless genealogies. చూడండి, 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నావు గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. He says, what does these things do? మరి ఇవి ఎలా ఉంటాయటండి, ఎలా ఏం చేస్తాయట ఇవి? He says, such things promote controversial speculations rather than advancing God's work, which is by faith. మరి చూసారండి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో ఇవి సంబంధము పడి ఉండవు కానీ ఏమండి వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవు గనుక వాటిని మీరు లక్ష్య పెట్టవద్దని హెచ్చరించిన మాట ఇక్కడ మనం చదువుకున్నాము. They only create speculations and confusion. మరి కలవరమును, కల్పనా సంబంధమైన మరి ఆ యొక్క ఊహాజనితమైన విషయాలనే అవి తీసుకొని వస్తాయి. They won't help anyone's faith. చూడండి, ఇంకా ఏమవుతుందంటే విశ్వాస సంబంధమైన విశ్వాసము బలపడడానికి ఎవరికి మరి అవి సహకరించవు. And he goes on and says, the goal of this command is love, which comes from pure heart and good conscience and a sincere faith. చూడండి, 5వ వచనం ఇక్కడ ఇలాగ రాయబడింది, ఉపదేశసారం అనగా అంటే నేను చెప్పేది ఏంటంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. And so what would the goal of his letter, he writes in verse 6. 6వ వచనంలో చూస్తే మరి ఇంకా మరికొన్ని హెచ్చరికలు, తన యొక్క ఉత్తరం రాసే లక్ష్యాన్ని, ఆ ఉద్దేశాన్ని ఆయన వివరిస్తున్నాడు. So this verse is the
main theme for me for this evening. మరి మనము వాక్య సమయంలో కూడా మనం చదువుకున్నట్టున్నాము. ముఖ్య మరి వచనము ఈ సాయంకాలానికి Because of these things, వీటిని బట్టి and these people have departed from so some have departed from these and have turned to meaningless talk. What he says is this false teacher turned themselves away from the godly faith into all speculations and confusions, and they started turning into meaningless talks. So this evening I'm going to talk about the meaningless talk that we are hearing in the churches today. మరి ఈ రోజున నిష్ప్రయోజనమైన ముచ్చటలు అనేటువంటి ఒక అంశం ఇక్కడ చెప్పబడిందండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాడినైనను నిత్యమైనట్టు రుడిగా పలుకువాడినైనా గ్రహింపకపోయినను మరి ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటకు తిరిగిరి. ఈ నిష్ప్రయోజనమైన ముచ్చటలు సంఘంలో ఈ రోజున ఏమేమి ఉన్నాయో అవి కొన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. And Apostle Paul encourages us all to teach the gospel that he taught us. మరి పౌలు గారు తన కాలంలో ఏమండి మరి ఆయన చెప్పినట్టుగా స్వార్థ చెప్పాలని మనందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఆయన చెప్పిన స్వార్థను చెప్పాలని. What is the gospel Paul preached? మరి పౌలు గారు ప్రకటించిన స్వార్థ ఏమై ఉన్నది? మరి Paul preached nothing but we are being saved by grace through faith, not through the works of the law. మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి కాదు కానీ దేవుని యందలి విశ్వాసం ఉంచి కృప ద్వారా మనం రక్షించబడుతున్నామనే చాలా ఎలుగెత్తి ఆయన చెప్పిన సువార్త. I don't want to talk about the law this week also. మరి ఈ వారం కూడా ధర్మశాస్త్రం గురించి నేను చెప్పడం లేదనుకోండి, because we have already discussed. మరి దాన్ని కూర్చున్నటువంటి విషయము ఏమండి మరి చాలా సార్లు మనం చెప్పుకుని ఉన్నాము. And the Paul's perspective about the gospel and what God's calling from in his life for ministry has been explained in the scripture portion that has been read for us this evening. మరి ఈ సాయంకాల సమయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు గారు మరి ఎట్లా రక్షించబడినాడు, లేదంటే ఆయనకి ఏ సువార్త వినిపించబడింది, ఇట్లా అనేటువంటి విషయాలు ఆ యొక్క భాగంలో మనం కొన్ని చదువుకుని ఉన్నాము. And from that particular portion, from verses 12 to 17, I would like to bring before you 3 points that are related to the true Christian ministry. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవ పరిచర్య ఎలా ఉంటుందో అనే ఒక 3 విషయాలను ఈ 12 నుండి మనం చదువుకున్న 17 వచనాల వరకు మరి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. Verses 3 to 6 we have seen what these false teachers do. They bring all confusions. They speak about endless genealogies, and they talk certain things that won't be helpful for anyone to grow in their faith, and ultimately what they do, they will end up in useless talk. చూడండి 3 నుంచి 6 వచనాల్లో మనం ఇంతవరకే చూసినట్టుగా ఈ యొక్క భిన్నమైన బోధలు చేసేవారు కల్పనా కథలు చెప్తారు, మితంలేని వంశావళి గురించి మాట్లాడతారు, వివాదములను కలిగిస్తారు, కానీ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో లేక విశ్వాసానికి పనికి వచ్చే ఒక మాట కూడా చెప్పరనేది మరి ఇంతవరకే మనం చూసినాము. So 12 to 17 he explains at least 3 qualities of a truthful ministry or truthful proclamation of the gospel. కాబట్టి సరి అయిన సువార్త యొక్క ప్రకటన ఎలా ఉంటుందో అనేది ఈ 12 నుండి 17 వచనాల్లో ఏమండి మనము కనీసం ఒక 3 విషయాలు మనం చూడబోతూ ఉన్నాము. The first one, మరి మొట్టమొదటిది proclaim Christ, not ourselves. Proclaim Christ, not ourselves. కాబట్టి మనను గూర్చి కాదు కానీ క్రీస్తునే ప్రకటించుము అనేటువంటిది. So as Christians, when we go and share the gospel to people, or when we talk, when we speak, or even when we hear the messages from people, we need to focus and understand whether it is pointing towards Christ or to ourselves or the person who is speaking. కాబట్టి చాలాసార్లు మనము గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒకరు సువార్త చెప్తున్నారు అనుకోండి, ఆ సువార్త చెప్పే క్రమంలో ఆ యొక్క వర్తమానంలో క్రీస్తుని గూర్చి చెప్పుచున్నారా లేక తమ మట్టుకు తాము హెచ్చు చేసుకుని చెప్తున్నారా అనేటువంటిది మనం గమనించాల్సి ఉంటుంది. Christian gospel is all about Christ. కాబట్టి సువార్త అనేది పూర్తిగాను సంపూర్తిగాను క్రీస్తును గూర్చినదై ఉన్నది. It is not just about my story or your story. మరి నేను సాక్ష్యం చెప్తానండి మన కథలు కాదు సువార్తలో చెప్పేది. Many a times when we hear many testimonies people share, I feel so crazy. కాబట్టి చాలాసార్లు మరి కొన్ని చోట్ల
నేను సాక్ష్యం చెప్తానండి అని కొంతమంది వస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. And the testimony will be completely like their autobiography. కాబట్టి సాక్ష్యం చెప్తానంటారు, నేను ఎలా రక్షించబడ్డానని చెప్తామంటారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తారు. I wonder when I sit there and listen, have I spent this much time and my resources to come and hear his story, or do I want to hear the story of Christ? మరి కాబట్టి చాలాసార్లు నేను ఆశ్చర్యపోయాను, ఇంత ఖర్చు పెట్టుకుని లేదని ఇంత సమయం తీసుకుని వచ్చి మరి ఈ వ్యక్తి యొక్క చరిత్ర వినటానికి వచ్చానా, లేదంటే క్రీస్తుని గురించి ఏదైనా ప్రకటిస్తే వింటామని వచ్చానా అన్నట్టుగా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. But it's so unfortunate that many of, even some of us, when we share testimony, we don't highlight Christ, but we focus more on ourselves, start our story from the moment we stop winning till we come to this place. We tell each and every detail of our life, and that is not the testimony, my brethren. The testimony is about how Christ intervened in his life. కాబట్టి మన జీవితాలలో క్రీస్తు ఎలాగూ ప్రమేయం కలిగి ఉన్నాడు, లేదంటే ఎలాగూ వచ్చారు, మరి ప్రభు మనల్ని ఎలా రక్షించారు అనేది క్రీస్తుని గూర్చిన ఎక్కువ వివరాలు చెప్పటమే నిజమైన సువార్త అనిపించుకుంటుంది. కానీ మన గురించి మనం ఎలాగో మరి పూర్వం ఎలా ఉంటుంది, ఎలా రక్షించబడ్డాం, ఇవన్నీ అన్నట్టుగా ఇవి కాదు మరి సువార్తలో చెప్పగలిగే లేక చెప్పవలసిన విషయాలు. I wonder some testimonies will be like this. You know, I was searching for God, I was searching for the truth, I went to this place, I went to that place, I went to this saint, that saint, for this temple, that temple. I searched the entire world away, nowhere I could find the truth and true God, and at last I came to Jesus. In him I found truth and the true God. మరి కాబట్టి కొన్నిసార్లు కొంతమంది ఇలాగ చెప్తూ ఉంటారు, ఇదిగో నిజం కొరకు లేదంటే నిజమైన దేవుడి కొరకు, సత్యమైన మరి ఆ దేవుని కొరకు అన్నట్టుగా నేను ప్రపంచమంతటా తిరిగాను, మరి మందిరాలకు వెళ్ళాను, ఈ స్థలానికి వెళ్ళాను, ఆ స్థలానికి వెళ్ళాను, ఎక్కడా నాకు దొరకలేదు, కానీ చివరికి నా యొక్క అన్వేషణలో ప్రభువైన యేసుక్రీస్తు దొరికారు మరి అన్నట్టుగా వారు చెప్పుకుంటూ వస్తారు. Listening to that, Romans chapter 3 sounds very loud in my ears, which says there is no one righteous, not even when there is no one who seeks after God. There is no one who understand. If there is no one who seek after God, from where this person has come searching for God, going everywhere, and at last he found. కాబట్టి మరి ఎవరైనా అలాగూ సాక్ష్యాలు చెప్తా ఉంటే నాకు వెంటనే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు గుర్తు వస్తాయి. ఇదిగో నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు, దేవుని వెదకువారు లేరు, వివేకము కలిగి దేవుని వెదకువారు ఎక్కడైనా కలరేమని అన్నట్టుగా ఆ మాటలు గుర్తుకొస్తాయి. కాబట్టి ఈ ప్రపంచం మీద ఎవరూ లేరు, ఎవరూ నీతిమంతులు లేరు, ఎవరూ పరిశుద్ధులు లేదంటే మరి స్వాములు అన్నవారు మనకు సహాయం చేయలేరు, మరి ఎందుకు వెతకటం అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. And Christian gospel is not about how we searched God and found him. మరి కాబట్టి క్రైస్తవ సువార్త అంటే మనం ఎలాగూ మరి వెతికి మరి యేసయ్యను కనుగొన్నామో అనేది కాదండి. But it is all about how he came in search of us and how he found us wherever we are. మరి కాబట్టి మనం ఏ స్థితిలో ఉండినప్పటికీ, ఎక్కడ ఉండినప్పటికీ ఆ దేవుడు ఎలా వచ్చి మనల్ని వెతికి రక్షించాడు అనేటువంటిదే క్రైస్తవ సువార్త అనిపించుకుంటుంది. And Christian God is the only God who comes to people. Don't ask people to come to him. కాబట్టి క్రైస్తత్వంలోనే మరి ఈ దేవుడు మాత్రమే మరి నా దగ్గరకు రండి అని పిలవటం కాదు, కానీ ఆయనే మన దగ్గరకు వచ్చిన ఒక విషయాన్ని మనం గమనించాలి. And it is not about searching God, and it is not about the kind of sacrifices we made for God. కాబట్టి మన గురించి చెప్పుకునేది కాదు, అలాగే మనం చేసే త్యాగాలు కూడా మరి కాదండి సువార్త అంటే. Oh, I was doing such a big job, good job, I used to earn so much, and I left everything and I came to follow Jesus because Christ is more important for me than all these things. మరి చాలా మంది ఇలా చెప్పడం మీరు వింటారు, నేను ఒక పెద్ద ఉద్యోగంలో ఉంటిని, పెద్ద బాధ్యతలో ఉంటిని, పెద్ద వ్యాపారంలో ఉంటిని, అయితే నేను ప్రభుని వెతికి కనుక్కొని ఆయన కోసం అవన్నీ విడిచిపెట్టుకున్నానని చెప్పేవారు కూడా మనం వింటుంటాము. And as if they lost a big deal for following Christ. మరి క్రీస్తును వెంబడించడానికి ఏదో గొప్ప త్యాగం చేశారు, నష్టపరుచుకున్నారు అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. But the scripture says, అయితే లేఖనము చెప్పేది మనం గమనిస్తే Paul says, I have all these great qualifications, but I count them as rubbish. మరి నాకు కూడా చాలా యోగ్యతలు ఉన్నాయని పౌలు గారు చెప్పుకుంటున్నారు, కానీ వాటన్నిటిని చెత్తతో సమానంగా నేను ఎంచుకున్నాను అంటున్నాడు. Because he says those words because Christian life, the gospel, our salvation and even our calling is a favor of God unto us. It is not our favor unto God. మరి మనము దేవుని వెతికి మన ప్రయత్నం అనేది కాదు, కానీ దేవుడే మన మీద కటాక్షం
చూపినదే క్రైస్తవ సువార్త అనిపించుకుంటుంది. It is completely about the grace and mercy of the Lord in our lives. మన జీవితాలలో ప్రభు చూపిన కనికరము, ఆయన కృపచేత మనల్ని రక్షించడానికి సంబంధించిందే సువార్త అంతా కూడా. It's not about our education, our sacrifices, our positions, and what all we left, and how greatly we searched for Christ, but it is completely sheer grace of God and mercy of God which He granted to us. మరి దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన కనికర కృపలను బట్టి మనం రక్షించబడ్డాము తప్ప మనము త్యాగాలు చేశాము, చదువు వదిలాము, ఇంకోటి వదిలాము, వ్యాపారం వదిలాము, నేను ప్రభుని ఇలాంటిది కాదండి. ప్రభువే తన కనికరం చేత మనల్ని కనుగొనుట సువార్తలో ఉన్న విషయము. The same thing he wrote in verse of chapter 1 verse 12 onwards. మరి 12వ వచనంలో, ఈ మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. I thank Christ Jesus our Lord who has enabled me. He enabled me because He counted me faithful. He put me into the ministry, although I was formerly a blasphemer, a persecutor, and an insolent man. But I obtained mercy because I did it in ignorance, in unbelief. And the grace of our Lord Jesus, Lord, was exceedingly abundant with faith and love, which is in Christ Jesus. 12, 13, 14 వచనాలు ఆయన అంటున్నాడు, పిల్లరా, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించాడు. ఆయనే నియమించాడట. నమ్మకమైన వానిగా ఎంచాడు, ఆయనే ఎంచాడట. నన్ను బలపరిచిన ఆయనే బలపరిచాడట. మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. So if Paul comes and shares his testimony, I understand that he doesn't want to talk about what all great things he had and he sacrificed for Christ, but he tells what a great mercy and grace he received in his life. కాబట్టి పౌలు గారు తను ఏమైతే పూర్వం ఏదైతే ఉన్నాడో అది ఒక్క మాటలో చెప్పాడు తప్ప మరి ఆ యొక్క చరిత్రలాగా చెప్పలేదు. ఆయన ముఖ్యంగా చెప్పుచున్నది ఏమిటంటే, దేవుడు తన మహాకృప చేత ఏమండి నన్ను కనికరించాడు, మరి నన్ను రక్షించాడన్న సాక్ష్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. And next thing Apostle Paul says in 1 Corinthians 1:23, he says we preach Christ crucified only, not Paul. I preach Christ crucified. మరి 1 కొరింథీ 1:23లో మనం చూస్తూ ఉన్నాం, పౌలను నన్ను నేను గూర్చి ప్రకటించుకోవడం లేదు, నేను ఎప్పుడు ప్రకటించినా సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. He also says in Corinthians, I do not have anything to boast about myself except what the Lord has done in my life. మరి నా జీవితంలో ప్రభు చేసిన కార్యమునందు అతిశయించుట తప్ప నా మట్టుకు నాకు అతిశయించడానికి ఏదియూ లేదని మరి ఆ కొరింథీ పత్రికలోనే ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. So first we out to proclaim Christ. కాబట్టి స్వార్థ అంటే మొట్టమొదటిగా మరి క్రీస్తును గూర్చి ప్రకటించేది. And when we are hearing, we need to be aware, we need to be careful whether we need to, as we are listening, we need to discern whether the person is preaching Christ or himself. మరి కాబట్టి మనము మరి జాగరూకత కలిగి గమనించాల్సింది ఏంటి, ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఈ వ్యక్తి క్రీస్తుని గురించి చెప్తున్నాడా లేక తన మట్టుకు తాను విషయాలు చెప్తున్నాడా అనేటువంటిది మనం గమనించుకోవాలి. And the second point, రెండవది చూసినట్లయితే, proclaim the pardon through Christ. మరి క్రీస్తు ద్వారా పొందిన క్షమాపణను ప్రకటించాలి. And not anything else. మరి మిగిలిన ఏ వేరు విషయాలు మరి అవి కాదండి. Gospel is not about preaching healing in Jesus name or deliverance in Jesus name or peace in Jesus name. యేసు నామములో నీకు సమాధానము, స్వస్థత, ఏమంటే ఇంకోటి విడుదల, ఇవి సువార్త అనిపించుకోదు. And you hear these names. Once upon a time there used to be banners saying gospel meetings. చూడండి, పూర్వపు రోజుల్లో సువార్త కూడికలు, సువార్త మహాసభలు అనేటువంటి ప్రకటనలో మనకు కనబడేవి. And these days only healing and gospel meetings. మరి ఈ రోజున దాన్ని కొంచెం మార్చి ఏమంటున్నారంటే, ఏమండి సువార్త స్వస్థత కూడికలు అంటూ ఉన్నారు. In Telugu it is swasthata came second, but in English actually healing comes first. Healing come gospel meeting. సో స్వస్థత సువార్త కూడికలని కూడా పెట్టేవారు లేకపోలేదు. And deliverance first. మరి విడుదల మహోత్సవాలు అంటూ ఉన్నారు. And blessing first. మరి ఆశీర్వాద కూడికలు అంటూ ఉన్నారు. I'm not against coming to Christ through any of those channels. కాబట్టి స్వస్థత ద్వారానో విడుదల ద్వారానో
ఏమండి మరి ఆయన దర్శించడం ద్వారానో ప్రభు దగ్గరికి రావటం అనే విషయాన్ని మనమేం వ్యతిరేకించడం లేదు But కానీ if our faith remained there itself, అయితే మన విశ్వాసము అక్కడే ఆగిపోయినట్లయితే we are the most pitiable people in this world. మరి ఈ లోకంలో మనకంటే ఏమండి దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. If our faith remained only where like I came to Christ so that I may go to heaven, then we are the most pitiable people. ఇంకోటి కూడా ఉందండి, నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి కనుక నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటే అది కూడా అంత ఆమోగ్యోగ్యమైన మాట కాదు. That can be the first step. మరి ఒకవేళ అది మొదటి అడుగు మాత్రమే ఉండవచ్చు గాక. But our journey should lead us and take us where we understand Christ's mercy and pardon and the grace he has shown to us. కాబట్టి కృపను కనికరాన్ని ఆయనిచ్చు క్షమాపణను అర్థం చేసుకుని లోతుకు పెరగాలి, లేదంటే లోపలికి వెళ్ళాలనేటువంటిది ఉద్దేశము. Even people who born and brought up in Christian family. అయితే మరి ఒక్కొక్కసారి మనం గమనిస్తే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారు కూడా If their life and if their relationship with Jesus did not connect at the pardon that he offered to us, మరి ఆయన ఇచ్చే క్షమాపణ అనే అంశం మీద ఆధారపడి వారు ప్రభుతో గనక సంబంధపడి ఉండకపోతే still it is unfortunate for us. మరి అది కూడా మనము మరి దురదృష్టంగానే భావించుకోవాలి. In Bible there is everywhere truthful words are there. మరి కాబట్టి బైబిల్లో చెప్పబడిందంతా పిల్లరా నిత్య సత్యాలై ఉన్నవి, సత్యవాక్కులు ప్రకటించబడ్డాయి. But among all, మరి వాటన్నిటి మధ్యలో one statement has been said as most truthful statement. మరి వాటన్నిటి మధ్యలో ఇది ఇంకా నిజమైన మాట అని ఒక మాటను గురించి చెప్పబడింది. And it has to be accepted by everyone. మరి అది అందరి చేత ఆమోదించబడినదిగా ఉంటుంది. And it is a faithful saying. మరి అది నమ్మకమైన మాట అనేటువంటిది. That is written in 1 Timothy 1:15. మరి 15 వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాము. Here Paul says this is a faithful saying and worthy of all acceptance, Yes. that Christ Jesus came into the world to save sinners, of whom I am chief. చూడండి 15 వచనము, 1 తిమోతి 1:15 వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోకి వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అటివారిలో నేను ప్రధానుడను. We all have to accept. చూడండి ఇది అందరూ కూడా పూర్ణాంగీకారము చేయాలి, అంటే సంపూర్తిగా అంగీకరించాలి. That we came to Christ as sinners and received the forgiveness from him. మరి కాబట్టి మనం అందరము పాపులుగా ప్రభు సమీపానికి వస్తే ఆయన మనకు క్షమాపణ ఇచ్చాడు అనేటువంటిది అందరూ అంగీకరించాలి. If that aspect is not there in gospel proclamation or any sermon, that is not a Christian sermon. కాబట్టి ఈ యొక్క స్వార్థ అంశము, మరి క్షమాపణ అంశము, ప్రభు రక్షించడానికి వచ్చాడన్న విషయము ఏ వర్తమానంలోనైతే ఉండదో అది క్రైస్తవ వర్తమానం అనిపించుకోదు. Either while we are speaking or while others are speaking, we should be able to discern that whether this message is talking about the forgiveness and the pardon, grace given by the Lord Jesus Christ to all we sinners. కాబట్టి పాపులుగా ఉండిన మనకందరికీ ప్రభు కనికరాన్ని చూపాడు, కృప చూపాడు, క్షమాపణ ఇచ్చాడు అని సువార్త నీవు చెప్పిన మాటలు చెప్పాలి, వేరే వాళ్ళు చెప్తున్నా ఉన్నావో లేవో అనేటువంటిది మనము గమనించుకోవాలి. We can start anywhere, but our journey should lead us to the foot of Jesus for pardon. That is what the focus of Christian gospel. మరి క్రైస్తవ సువార్తలో అతి ముఖ్యమైనది ఏమిటంటే ఆయనిచ్చు క్షమాపణను పొందుకోవటమే. నువ్వు ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు గాక, కానీ ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆయన క్షమాపణను మనం పొందుకోవటం అనేటువంటిది. So the first one, preach Christ. మరి మొట్టమొదటిది క్రీస్తునే ప్రకటించుము, or proclaim Christ. మరి క్రీస్తునే వెల్లడి చేయుము. Or next one is proclaim the pardon in Christ. మరి క్రీస్తును ప్రకటించమంటే క్రీస్తులో ఉన్న క్షమాపణను ప్రకటించుము. And number 3 is proclaim for the praise of Christ. మరి మూడవది మనం చూసినట్లయితే ప్రభు మహిమ నిమిత్తం లేక క్రీస్తు మహిమ నిమిత్తమే వెల్లడిపరచుము. Our gospel preaching is not about not for the praise of our wisdom. కాబట్టి అబ్బా సువార్త ప్రకటించాడు ఈయన జ్ఞానాన్ని మెచ్చుకోవడానికి అన్నట్టుగా కాదు. It is not exposing the great knowledge that we have. మరి ఈ వ్యక్తికి ఎంత జ్ఞానం ఉన్నదో అనేది బయలు పెట్టుకోవడానికి స్వార్థ విషయం కాదు. And it is not even to please people. మరి ప్రజలను మభ్యపరచడానికి లేదంటే ప్రీతిపరచడానికి కూడా కాదండి స్వార్థ ప్రకటన. Making a study and understanding what people want to listen and preaching, that is not Christian ministry. లేకపోతే ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది తెలుసుకుని దాన్ని ప్రసంగించడం అది కూడా
క్రైస్తవ పరిచర్య అనిపించుకోదు. And we don't preach for the numerical growth. మరి లేకపోతే సంఖ్యాపరమైన వృద్ధి కొరకు ప్రసంగించడం అది క్రైస్తవ ప్రచారం అనిపించుకోదు. And we don't even preach for more followers in YouTube or Instagram. మరి ఆ సంఘ వృద్ధి కోసం కాదు, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అనుచరులు ఎక్కువ అవుతారని దానికోసం చేసేది మరి క్రైస్తవ ప్రసంగం అనిపించుకోదు. Not even for money. మరి ఇంకొక మాట ఉందండి, మరి ఆ యొక్క సంపాదన కొరకు కూడా ప్రకటించేది క్రైస్తవ సువార్త అనిపించుకోదు. My brethren, we will be able to discern when people are speaking whether they are trying to project themselves great or whether they are trying to project Jesus great. కాబట్టి ఎవరైనా స్వార్థ చెప్తున్నప్పుడు లేక వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారు ప్రభువైన యేసుక్రీస్తును హెచ్చిస్తున్నారా లేక తమను తాము గణపరుచుకుంటున్నారా అనేది మనందరం గమనించుకోవాలి. And whether they're speaking for the numerical growth, we understand. If they are speaking for the more followers, we can understand. If they are speaking even for money, we understand. That minimum common sense God has already put in our hearts through his spirit. కాబట్టి ప్రభు తన ఆత్మ ద్వారా మనకిచ్చిన సహజ జ్ఞానమును ఉపయోగించి ఈ వ్యక్తి ఏమండి స్వమహిమను వెతుకుచున్నాడా, అనుచరులను వెతుకుచున్నాడా, ద్రవ్యం కొరకు బోధిస్తున్నాడా అనేటువంటి ఆ యొక్క వివేచన మనం చేసుకోవాల్సి ఉంటుంది. We are to preach for the praise of Jesus, not for our own praise. కాబట్టి మరి సువార్త ప్రకటన ఎప్పుడు కూడా దేవుని మహిమ కొరకే ప్రకటించబడాలి, మన పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు. Some preach so many sufferings and struggles that they have suffered in their life. మరి కొంతమంది వారి జీవితంలో మరి అనుభవించిన కష్ట నష్టాలు ఏమంటే శ్రమ శోధనలు అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. Some great sacrifices they have made for church and for Christ. మరి క్రీస్తు కొరకును ఆ మాటకు వస్తే సంఘం కొరకును వారు చేసిన త్యాగాలన్నీ చెప్పుకుంటూ వస్తారు. And after listening all, మరి ఇవన్నీ వినిన తర్వాత if we come back home and discuss with our family members and said, oh, such a great man of God, he did such a great ministry, he sacrificed so great assets for Christ, that means the moment we said that means the preacher has preached to praise himself, not Christ. చూడండి, మరి మనం వాక్యాలు వింటాము, ఇంటికి వెళ్తాము, మనం చర్చించుకుంటూ ఉంటాం. ఎవరో అంటారు, అయ్యా ఆ పాస్టర్ గారు ఎన్ని త్యాగాలు చేశాడండి, ఎంత కష్టపడ్డాడండి అని ఆ మాట కానీ వచ్చినట్లయితే అతడు చేసిన ప్రసంగము ప్రభు కొరకు కాదు తన కొరకే అన్నట్టుగా అది అనిపిస్తూ ఉంటుంది. It is very difficult especially for us not to project ourselves. కాబట్టి ప్రసంగికులకు ఉన్న సమస్య ఏంటంటే అండి, మరి ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు నీ కొరకు చెప్పుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. And this is a commitment we would like to take, that with all our capacity, depending on the grace of God, we may not project ourselves but Christ only. కాబట్టి మీ ప్రార్థనలు అలాగే మరి మేము కూడా జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరు మాట్లాడుచున్నా వారు ప్రభునే హెచ్చించేలాగా మాట్లాడాలి, గణపరిచేలాగా ప్రభు మహిమ కొరకే మాట్లాడాలి, వారి యొక్క వ్యక్తిగత మహిమ కొరకు కాదు అనేటువంటిది. The same thing Paul wrote in verse 16 and 17. 16-17 వచనాల్లో పౌలు అదే మాటను ఆయన పలుకుచూ ఉన్నాడు. He says that even his sufferings are for the saving of people, for the glory of God. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను పొందిన శ్రమలను బట్టి కూడా మరి ప్రభు మహిమపరచబడ్డాడు అన్నట్టుగా అక్కడ రాయబడుతూ ఉన్నది. Verse 16 to 17 it says, however, for this reason I obtained mercy, that in me first Jesus Christ must show all long suffering as a pattern to those who are going to believe on him for everlasting life. Now to the King eternal, immortal, invisible, to God who alone is wise, be honor and glory forever and ever. Amen, amen. Okay. 16-17 వచనాలండి. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరించబడితిని. He challenges us to proclaim for the praise of Christ. మరి చూసారా, ప్రభు మహిమ కొరకు అండి ప్రభు కృపను పొందుకునేలాగా మనందరినీ ఆయన ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. And through this sermon, మరి కాబట్టి ఈ యొక్క మాటలు చెప్పిన తర్వాత the conclusion I would like to bring before you is this. కాబట్టి నేను మరి ముగింపులో చెప్పగలిగిన మాటలు ఏమిటంటే, let us proclaim Christ, not ourselves, కాబట్టి both క్రీస్తునే through words and works. మరి చూసారా, మాటలలో కానీ క్రియలలో కానీ మనల్ని మనము మరి మహిమపరచుకోవడం కాదు, లేదంటే చెప్పుకోవడం కాదు, కానీ క్రీస్తుని గూర్చే ప్రకటించేదే క్రైస్తవ సువార్త అనేటువంటిది. And next, let us proclaim pardon of Christ through the powerful proclamation of the gospel
and avoid fable stories. కాబట్టి కల్పనా కథలు ఏమండి మరి ఆ యొక్క మితం లేని వంశవాళ్ళు అన్నట్టుగా కాదు, కానీ క్రీస్తులో ఉన్న క్షమాపణను గూర్చి ప్రకటించేదే అసలు సిసలైన క్రైస్తవ సువార్త అనేది మరి మనం గమనించుకోవాలి. And proclaim for the praise and glorification of Christ, not us. కాబట్టి ఇంకా మూడవదిగా మనం చూసింది ఏమిటంటే ఇదిగోనండి, క్రీస్తు మహిమ నిమిత్తమే, అంటే ప్రభు మహిమ నిమిత్తమే మనం ప్రకటించాలి తప్ప స్వకీయ మహిమ కొరకు కాదు అనేటువంటిది. This is not only for the preachers. మరి ఇది ప్రసంగికుల వరకు వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా కాదండి. As believers of Christ, each and every one of us are called to be his witnesses. కాబట్టి And this is the pattern we have to follow, and this is the pattern we should find in the people that we are listening, so that we may be in the right track that Apostle Paul is talking about. కాబట్టి పౌలు గారు తన యొక్క ఉత్తరంలో చెప్పినట్టుగా నీవు లేదంటే విశ్వాసులమైన మనం అందరము కూడా ప్రభు సాక్షులుగా ఉండాలి. కాబట్టి మనము సాక్ష్యం చెప్తున్నప్పుడు, స్వార్థ చెప్తున్నప్పుడు ఈ మాటలు గమనించుకోవాలి. ఈ వీటి ప్రకారమే మనము ప్రచారం చేయాలి. లేక ఎవరైనా ప్రచారం చేస్తున్నప్పుడు ఈ విషయాలు ఉన్నాయో లేదో అనేది మరి జాగరూకత కలిగి మనం గమనించుకోవాలి. You know, there is one activity in the church which is centered around Jesus. మరి ఈ యొక్క సంఘంలో క్రీస్తు చుట్టూ తిరిగే ఒక ప్రముఖమైన కార్యం ఉన్నదండి. And it speaks about the pardon that he offered to us. మరి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది క్రీస్తులో ఉన్న క్షమాపణను గుర్చే అది ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నది. And it proclaims his glory until he returns. మరి ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆయన మహిమ కొరకు మాట్లాడే కార్యక్రమం అది. You know what is that? మరి ఎవరైనా చెప్పగలరా అది ఏమిటో? పడండి. This is the grace of Okay. participating in the flesh and blood of Jesus Christ through the Holy Communion. పరిశుద్ధ మరి ప్రభు సంస్కార కార్యక్రమం ద్వారా ఆ యొక్క ప్రభు అనుగ్రహించే క్షమాపణలోను ఏమండి మనము మరి ఆయన కృపను పొందుకునే ఆ యొక్క కార్యక్రమంలోనూ మనం పాలు పంచుకుంటూ ఉంటాము.